భారతీదేవి గారు, నేను ఎస్పీని నడి రోడ్డు మీద కారుతో గుద్దించి చంపానని మీరు కేసు పెట్టినా, నేను డబ్బు పారేసి ఆ కారు నాదే అయినా దాన్ని అంతకు 3 రోజుల ముందే ఎవరో ఎత్తుకుపోయారని పోలీస్ కంప్లైంట్ రాయించి నేను సాక్ష్యం లేకుండా చేసుకున్నాను. నిజానికి మీతో నాకు ఇప్పుడు ఏమీ పని లేదు. మీరు ఎంత గింజుకున్నా ఈ కేసు వాదించేది మీ భర్త పబ్లిక్ ప్రాసిక్యూటరే అయినా మీరు నన్ను ఏమీ చేయలేరు. మిస్టర్ భాస్కర్ రావు, వినవయ్యా మగడ, ఎందుకైనా మంచిది మళ్ళీ ఈ కేసు తిరగదొడడం ఎందుకని మిమ్మల్ని మంచి చేసుకుందామని వచ్చాను గాని న్యాయాన్ని కొనలేక కాదు. నువ్వు కొనడానికి న్యాయం అంటే అంగట్లో అమ్మే బొమ్మ కాదు. కనుకనే మిమ్మల్ని కొందామని వచ్చాను. దెబ్బకు దెయ్యం దిగుద్ది, డబ్బుకు దేవుడు దిగుతాడు. ఇది నా ట్రంక్ రోడ్డు లాంటి రూట్. మిస్టర్ భాస్కర్ రావు, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే ఆ ట్రంక్ రోడ్డు మీదే నిన్ను ఈడ్చుకెళ్లి స్టేషన్ లో వేయాల్సి వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్తాను, అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. కాకపోతే నాలాంటి పబ్లిక్ ఫిగర్ తో పెట్టుకున్నందుకు నాకంటే ముందుగా మీరే పైకి వెళ్ళవలసి వస్తుంది. అది గుర్తుంచుకోండి. లేగాం పద. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి భాస్కర్ రావు నేరం చేశాడని రుజువు కాకపోవటం వలన బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రింద ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. కేసు గెలిచినా వాడు చేసిన అవమానం మర్చిపోలేకపోతున్నాను. లింగం మర్చిపోవడానికే కదండి మందు చేయించండి. ఆపండి. మరి నాకేది? ఇది నాకేది కాదు బాబు, తాగేది. తెలుసులేరా గొట్టం. ముందు నువ్వు నోర్మస్కా. శభాష్ దేవేంద్ర. ఏం చెప్పాస్ అండి, మరొక లేకుండా నన్ను అంత మాట అంటేను. నేను ఇద్దట్లో పాస్ పోసుకుంటే పక్క దుప్పట్లు మార్చేవాడివి. నీకు మర్యాద ఏమిట్రా పుస్కి? మరేమనుకున్నావయ్యా, వీడు నా కొడుకయ్యా. నేను ముష్టి 3 రోజులకే ఎమ్మెల్యేని, వీడు ముల్లోకాలని వెళ్తాడయ్యా. అందుకే వీడి పేరు దేవేంద్ర అని పెట్టాను. తాగు బాబు తాగు, నా బంగారు కొండ కదా. నీకెంత కావాలంటే అంత తాగరా. అవునయ్య లింగం, వాళ్ళకు కూడా 2 కొడుకులు ఉన్నారు కదా. ఉన్నారు కదండి. గొప్ప ఐడియా వచ్చిందయ్యా. ఏంటండి అయ్యా అది? ఎవరి వేలుతో వాళ్ళ కన్నే పొడుచుకోవటం అంటే నీకు తెలుసుగా. అదే చేసి చూపిస్తాను. నన్ను బోన్లో నిలబెట్టి తెగ ఫోజులు కొట్టారు. వాళ్ళ బిడ్డల్లో ఒకరిని బోనెక్కించి వాళ్లే వాదించి వాళ్ళ చేతే శిక్ష పడేటట్టు చేయకపోతే నీ మీద. మాస్టారు మాస్టారు, రాజు స్కూల్ కి చాక్ తెచ్చాడు. మిమ్మల్ని చంపేస్తాడంట. ఎక్కడ వాడు? అడుగో. ఏంటి మాస్టారు? స్కూల్ కి చాక్ ఎందుకు తెచ్చారా? నేను తీసుకురాలేదు. తెచ్చాడు మాస్టారు, బ్యాగ్ లో ఉంది. చాకు దొంగ రాస్కెల్, నన్ను చంపడానికి కత్తి తెస్తావరా? ఇలా ఇలా నాకేం తెలియదు మాస్టారు. బాబు తప్పుకో, తప్పుకో బాబు. ఆ కుర్రాడు చచ్చిపోలేదా? అంబూరహ జంబు, వాడు నా క్లాస్మేట్ రాజుగాడు. ఎంత దెబ్బ కొట్టాడు, బతికొచ్చి తంతే బందర్లో పడేటట్టు చేశాడు. నాకు ఈ అనుమానం ఎప్పుడో వచ్చింది. వాడికి మనకి ఏ సంబంధం లేకపోతే వాడు ఎప్పటికప్పుడు వచ్చి మీ ముక్కు మొహం ఏకమైనట్టు ఎందుకు వాయిస్తుంటాడు? ఇప్పుడు నేను వాయించానంటే ముక్కు బహుమే కాదు, కింద పైన ఏకవుతుంది. వెళ్ళతాను, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరు? యమ. యమ? అవును నేనే. డాక్టర్, భయపడకండి. నేనెవరి ప్రాణాలు తీయడానికి రాలేదు. డిఐజీ గారికి ప్రాణదానం చేయడానికి వచ్చాను. డిఐజీకి ప్రాణం పోస్తారా? పోలీసులకు మీకు మధ్య బొమ్మ తుపాకి కూడా బాంబులా పేలుతుంది కదా, మరి మీరు? పొరపాటు పడ్డారు డాక్టర్. పోలీసులందరూ దుర్మార్గులు కాదు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి వ్యక్తి నాకు శత్రువు కాదు. అవినీతిని, అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేయడమే కాక మానవత్వాన్ని రక్షించడం, నిజాయితీ పనులను సంరక్షించడం నా లక్ష్యం. కర్తవ్యం కోసం బలిదానానికి సిద్ధమైన ఆ మహాతలిని నా రక్తంతో కాపాడండి. మరి మీ బ్లడ్ గ్రూపు? ఆమెది పోలీస్ గ్రూపు, నాది నేరస్తుల గ్రూపు కావచ్చు.
కానీ మా రక్తం గ్రూప్ మాత్రం ఒక్కటే. డాక్టర్, మీరు పెట్టే పేర్లు వేరైనా మా ఇద్దరిలో ప్రవహించే రక్తం న్యాయానికి ధర్మానికి ఊపిరి పోసే గ్రూప్. మీ ప్రశ్నలు ఆపి పని ప్రారంభించండి. ఆల్ రైట్, మీరు ఆ బెడ్ మీద పడుకోండి. అక్కర్లేదు. తుపాకీ గుళ్ళను కూడా తట్టుకోవడానికి అలవాటు పడిన ఈ శరీరం మీ సూదులకు భయపడుతుందా? ఇలాగే 2 చేతుల నుంచి రక్తం తీసుకోండి. ఒకేసారి అంత రక్తం తీస్తే మీకు నీరసం వచ్చి ఈ యమధర్మరాజుకు ఆకలి, నీరసం, నిద్ర ఉండవు. ఆశయం, పోరాటం, పట్టుదల మాత్రమే ఉంటాయి. సందేహించకండి. రండి.